సాగర్ నర్మదాను ఆఫీస్ దగ్గర దించిన తర్వాత నర్మద అయితే అసలు మన పెళ్లి జరిగి ఎన్ని నెలలు అయిందో తెలుసా, కనీసం ఎన్ని రోజులు అవుతుందో చెప్పు అంటే, అవునా మన యానివర్సరీ త్వరగా వచ్చేస్తుందంటే ఎన్ని రోజులు అయిందో చెప్పు ముందు అని అడుగుతుంటే 4 నెలలు దాటింది అని అనేసరికి, ఈ 4 నెలల్లో ఒక్క రోజైనా నన్ను బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళావా, కనీసం ఏ షికారుకైనా వెళ్ళావా, నెలకు ఒక్కసారైనా రెస్టారెంట్కైనా నా మొహానికి తీసుకెళ్ళావా చెప్పు అనేసరికి, లేదనుకో కానీ అని అంటుంటే, పెళ్ళికి ముందు ఏమన్నావో నీకు ఒక్కసారైనా గుర్తుకుందా, నన్ను మహారాణిలా చూసుకుంటానని, వారానికి ఒకసారి సినిమాకి తీసుకెళ్తానని అన్నావు, కానీ సినిమా కాదు కదా, కనీసం ఒక రెస్టారెంట్కైనా నెలకు ఒక్కసారైనా నువ్వు తీసుకువెళ్ళలేదు. నీకేమో రైస్ మిల్లు, నాకేమో ఇల్లు ఆఫీసు, ఇంతకు మించి నా లైఫ్లో ఇంకేముంది చెప్పు అని అడిగేసరికి సాగర్ అయితే మౌనంగా ఉండిపోతాడు. ఇక సాయి ఎప్పుడు ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి అనేసి అంటూ ఉంటాడు. ఇంకా నా లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది ఎలా ఉంటుంది చెప్పు అని అనేసరికి, అదేంటి నర్మద అలా అంటున్నావు, మన పెళ్ళైన నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, ఇక అన్నీ పెళ్ళి కూడా అయిపోయింది కదా, ఇక ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, నువ్వు నేనే హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటాడు. నిన్ను సాయంత్రం రెస్టారెంట్కి అలాగే డిన్నర్కి నేను తీసుకువెళ్తాను కదా అనేసరికి, ఏంటి నిజంగా నేను నమ్మమంటావంటే స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి మరీ నీకు రాసిస్తాను, ఖచ్చితంగా నిన్ను డిన్నర్కి తీసుకువెళ్తానంటే, ఏమో నాకు డౌటే, ఎప్పుడైనా మన ఇద్దరం షికారుకి వెళ్ళామనుకో నాకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది, మనం నిజంగా ఈ గ్రహం మీద ఉన్నామా లేదంటే ఏదైనా వేరే గ్రహం మీద నుంచి ఊడి పడ్డామా అనేసరికి చాలా సీరియస్గా అవుతూ ఉంటుంది. నర్మద అయితే, బంగారం నువ్వు అలాగే నీకు ఖచ్చితంగా నిన్ను డిన్నర్కి తీసుకుని వెళ్తాను, ప్లీజ్ ప్లీజ్, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, ఇక మనకి ఏ సమస్యలు లేవు, చూస్తూ ఉండు అంటే, ఏంటి చూసేది, నువ్వు రైస్ మిల్కి అంకితం అయిపో, నేను నా ఇంట్లో పెళ్లి చేసావు అదొక్కటే, నేను ఆ ఇంట్లో 4 గోడల మధ్య, ఆఫీసులో 4 గోడల మధ్య మనకి ఒక ముద్దు ముచ్చట సరదాలు ఏదైనా ఉన్నాయో చెప్పు అనేసరికి, చెప్పా కదా తీసుకుని వెళ్తానని, ఖచ్చితంగా రాసి పెట్టుకో, నువ్వు గుర్తుపెట్టుకో సాయంత్రం అనేసి అంటావు.